హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. మనకు కానిస్టేబుల్కి సంబంధించి అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దీనిలో భాగంగా మనకు నిన్న చేసిన వీడియోలో హైదరాబాద్ కమిషన్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను. అదేవిధంగా ప్రతి జిల్లాకు సంబంధించిన అప్డేట్ సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైతే కాల్స్ రాలేదు, మెయిల్స్ రాలేదని బాధపడుతున్నారో వారికైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి జిల్లాకు సంబంధించి సెకండ్ లిస్ట్ అయితే రాబోతుంది. సో ఆల్రెడీ కొన్ని జిల్లాలకు విడుదలైంది. మరికొన్ని జిల్లాలకు ఈరోజు, రేపు, ఎల్లుండి అంటూ విడుదలైతే చేయడం జరుగుతుంది. సో లిస్ట్లో ఉన్న ప్రతి క్యాండిడేట్కి డిపార్ట్మెంట్ నుంచి అయితే కాల్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అనుకోని సందర్భంలో కాల్స్ లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంటే మీకు ఖచ్చితంగా అయితే మెయిల్స్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది. ఈ మూడు కూడా మీకు చేరని సందర్భంలో మీరైతే 27th కానీ 28th కానీ ఖచ్చితంగా మీరైతే మీ హెడ్ క్వార్టర్స్కి ఒక్కసారి ఇన్ఫామ్ చేసి కనుక్కునే ప్రయత్నం చేయండి. మీకు 29th రోజు మీకు కిట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో 29th రోజు మిమ్మల్ని అందరికీ ఇన్ఫామ్ చేసి మీకు మార్చి 1st అయితే ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. ఇప్పటి వరకు కేసున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇతరత్ర కారణాలతో ఆగిపోయిన వారు కానీ ఎవరైనా సరే ఫిబ్రవరి 29th వరకు వీళ్ళందరినీ సేకరించి వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేసి వీరందరినీ అయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి పిలిపించుకొని వారికైతే మార్చి 1st నుంచి ట్రైనింగ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి గతంలో లిస్ట్లో వచ్చిన ప్రతి క్యాండిడేట్కి మీకు 28, 29 లోపు ఖచ్చితంగా మీకైతే కాల్స్ కానీ, మెసేజ్ కానీ, ఈమెయిల్స్ కానీ ఏదో ఒకటైతే మీకు రావడం జరుగుతుంది. మీకు రాని సందర్భంలో 27th, 28కు మీకు సంబంధించిన జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక్కసారి కన్సల్ట్ అయ్యి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ప్రతి జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ని అయితే మన వీడియోలో చూపించే పరిస్థితి లేదు. సో మీకు సెకండ్ లిస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో మీకు శాంపుల్గా అయితే నేను ఒక వీడియో చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు మనకు ప్రతి జిల్లా నుంచి మెసేజ్లు కానీ, కాల్స్ కానీ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో దీనిలో భాగంగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు ఇంకా ఏదైనా అప్డేట్ వస్తే కూడా వెంటనే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ముందు కూడా ఇలాగే మీకు అప్డేట్ న్యూస్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి. సో మీ జిల్లాకు సంబంధించి ప్రతి పీడిఎఫ్ అయితే మన ఛానల్లో ప్రజెంటేషన్ చేసే పరిస్థితి లేదు. సో కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటూ మీరు ఎలాంటి ఒత్తిడికి, టెన్షన్కు గురి కావద్దు. చిన్న కేసులు ఉంటే సో దానికి సంబంధించి వారు ఎంక్వైరీలో ఆల్రెడీ క్లియర్ అయి ఉంటుంది. సో మీకు 27th, 28th వరకు మీకు ఇంటిమేషన్ ఇచ్చి 29th రోజు మీ జిల్లా హెడ్ క్వార్టర్స్కి అయితే రమ్మని చెప్పి మీకైతే ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు 29th రోజు అయితే మీకు ట్రైనింగ్కి తీసుకుపోవడం జరుగుతుంది. మార్చి 1st నుంచి ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మీ అందరికి ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇందులో టీఎస్ఎస్పీకి సంబంధించి మాత్రం ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాలేదు. సో దీనికి సంబంధించి వేరే ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. సో వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం అయితే టీఎస్ఎస్పీకి ఆగింది. సో మిగతా వరకు అయితే ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ట్రైనింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటూ కూడా వాటికి అందించే ప్రయత్నం చేశాను. సో మరికొన్ని డిపార్ట్మెంట్లకు కూడా మీకు త్వరలోనే అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే మన 21st ట్రైనింగ్ వెళ్ళారో వారిలో మిగిలిన బ్యాచ్కి మాత్రం మళ్ళీ 29th రోజు ట్రైనింగ్ సెంటర్కి పంపించి 1st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఫైర్కి సంబంధించి కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పి మీకు ఆల్రెడీ గత వీడియో చెప్పడం జరిగింది. సో టీఎస్ఎస్పీకి సంబంధించి మీకైతే ట్రైనింగ్ సెంటర్స్ అలాట్ కాగానే దానికి సంబంధించి అప్డేట్ అయితే మీకు ఇస్తాను. అదేవిధంగా మనకు పీటీఓ డ్రైవర్కి సంబంధించి కూడా చాలామంది అయితే అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి కోర్టులో కేసు ఉన్న కారణంగా దాని మీద అయితే రిజల్ట్ పెండింగ్ పెట్టడం జరిగింది. సో అది క్లియర్ కాగానే మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన రిజల్ట్ అయితే హోల్డ్లో ఉన్నది. ఇది మనకు టీఎస్ఎల్పిఆర్బి కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్ సమాచారం. వీటితో పాటు ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది. దాన్ని అయితే మీరు రెగ్యులర్గా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఏదైనా మార్పులు చేసినా కూడా, అదేవిధంగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా, అదేవిధంగా ఏదైనా మార్పులు జరిగినా కూడా మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్క 5 minutes మార్నింగ్ వచ్చే న్యూస్ కనుక మీరు వినగలిగితే మీకు ఆ రోజుకు సంబంధించిన ఎడ్యుకేషన్ మరియు రిక్రూట్మెంట్కి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే మీకు కవర్ అవుతాయి. ఈ విధంగా అయితే ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.